ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. సో ఎందుకు లేచిపోయారండి ఫస్ట్ క్వశ్చన్? లేచిపోయారా? సిచ్యువేషన్స్ అలా వచ్చాయి అంతేనా? కానీ నిజంగా బయట అలా పిలిపించుకోవడం కూడా గొప్ప విషయమే కదా. బాగుంటుందిగా మన గుర్తించి అలా పిలుస్తుంటే. ఏంటి లేచిపోయినాడా అని, నల్లభీమా వంటబ్బాయి అని, రవి అని. వంటబ్బాయి అని మీ పేరు ఆవిడ కూడా పిలుస్తారులేండి, శృతి పిలుస్తారు. నా రీల్స్ కామెంట్స్ మొత్తం అదే ఉంటది. మీ ఒరిజినల్ పేరు అసలు గుర్తున్నట్లేదు ఎవరికి. అంత రవి, ఈ సీరియల్ నేమ్సే వస్తున్నాయి. అది కూడా నిజంగా ఒక మంచి గుర్తింపే కదా. అంటే మన పేరు మర్చిపోయి ఆ పేరుతో పిలివే అది రీల్స్ లోకి వచ్చి కామెంట్స్ చేస్తున్నారు ఆ పేరు అంటే గ్రేట్ అంతేనా? యాక్టింగ్ ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది మీకు? యాక్టింగ్ అంటే ఇంతకుముందు మా సిస్టర్ ఉండేది, ఇలా తమిళ్ మూవీస్ అలా యాక్ట్ చేసేది. అటు నుంచి అలా యాక్టింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది. జస్ట్ ఆమెను చూసి ఇంట్రెస్ట్ వచ్చింది అంటే చూస్తుంటాం కదా చెయ్యాలి. మా సిస్టర్ అంటే తర్వాత స్టాప్ చేసింది, ఇంకా మనమన్నా కొంచెం బాగా చేయాలని చెప్పి నేను ముందుకు వచ్చా. కొంచెం బాగా చేయాలని చెప్పి వచ్చారా? తను ఆపేసింది, ప్రజెంట్ ఆపేసింది. తర్వాత నేను చెయ్యాలి, ఇంకా పేరు మంచి పేరు తెప్పించుకోవాలని చెప్పి. మీ పేరే బాబీనా అండి? ఇంకేం పేరు లేదా? బాబీ పేరు అలా ఎలా పెట్టేశారు అలాగా. ఎప్పుడే అడగలేదా మీ మమ్మీ వాళ్ళని మీరు బాబీ అని ఎందుకు పెట్టారు? ఇంకా వేరే నేమ్ ఉంది కానీ బాబీ అనే ఉంటది ఎక్కువ. బయట కూడా పెట్టడం, చెప్పడం స్కూల్లో కూడా బాబీ అనే ఉంటుంది. ఆధార్ కార్డులో వేరే ఉంటుంది. ఆ పేరు చెప్పుకోరా ఇప్పుడు? సీక్రెట్. అమ్మో బాబు, ఎందుకని అలా ఏం లేదు. ఓకే. సో ఈ రవి క్యారెక్టర్కి ఇప్పుడు ఇంత పాపులారిటీ రావడానికి ఒక మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? అంటే బేసిక్గా ఒక మెయిన్ లీడ్కి ఉంటుంది పాపులారిటీ, మిగతా వాళ్ళని గుర్తిస్తారు కానీ ఆ మెయిన్ లీడ్తో సహా అంత గుర్తించడం అనేది చాలా తక్కువ సినారియోస్లో ఉంటుంది. మీకు ఎందుకు అంత పాపులారిటీ వచ్చింది అనుకుంటున్నారు? అంటే ఆ స్టోరీ, ఆ కాన్సెప్ట్, ఆ మిడిల్ క్లాస్ సబ్జెక్ట్, ఆ డైలాగ్స్ మొత్తం దానివల్ల. ఓకే. కొన్ని సీరియల్స్ ఎలా ఉంటాయంటే సాగదీస్తూ ఉంటారు బేసిక్గా. ఈరోజు అంటే అనేసరికి ఇంకో వీక్ వచ్చేస్తుంది. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎలా ఉంటారు, ఒరిజినల్గా ఎలా ఉంటారు, ఇంకెంతసేపు హీరో బాధపడుతూ మిగతా వాళ్ళని ఆనంద పెడతా ఉండాలి, ఇలా లేకుండా హీరోనే తిరగబడి ఏదైతే నిజమో ఏది కావాలో అలా మాట్లాడేది చాలా తక్కువ సీరియల్స్ ఉంటాయి. అందుకనే మీ సీరియల్ టాప్. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ఉన్నట్టుంది, వచ్చేసారు మొత్తానికి. లాస్ట్ ఇయర్ థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. అప్పుడప్పుడు సెకండ్ వస్తుంది రేర్గా, లేదా ఫస్ట్ కార్తీక దీపం, లేదా ఇదే చాలా వీక్స్గా ఫస్ట్ ఉంది. ఓకే. దట్ 9 PM స్లాట్ అంటే యాక్చువల్ ముందు లేదు, ఇప్పుడు ఇదే 9 PM స్లాట్లో టాప్ 1. ఓకే. 7:30కి అయితే అసలు ఇంకా 7:30 కూడా రావట్లేదు. 7:30కి ఇస్తే ఇంకా వేరేలాగా ఉంటుంది. కానీ 9 PMకి ఇప్పుడు అలవాటు పడిపోయారు, బాగానే అలవాటు పడిపోయారు. జెంట్స్, లేడీస్ చాలా బాగా. కానీ 9 దాకా వెయిట్ చేయడం కూడా కష్టమే కదా? లేదు, నాకు కలిసిన చాలా మంది చెప్తుంటారు మార్నింగ్ హాట్‌స్టార్లో చూసేస్తారు చాలా మంది. 9 చూస్తారు కానీ హాట్‌స్టార్లో ఎక్కువ మంది చూసేస్తారు. ఇంకా కొంతమంది మీ సీరియల్ ని ఫొటోస్ మాత్రమే పెట్టి యూట్యూబ్ లో స్టోరీ చెప్తా ఉంటారు, ఇన్‌స్టాగ్రామ్ లో పెడతారు, ఫేస్‌బుక్ లో పెడతారు. కోపం రాదా మీకు అలా? కోపం ఎందుకు, వాళ్ళు చేసుకుంటారు, మనకెందుకు కోపం? అలా పెట్టకూడదు కదా. పెట్టకూడదు, అది వాళ్ళకి తెలియాలి కదా. వాళ్ళకి తెలియదు కాబట్టి మీరేమనలేరు, మనకు పాపులారిటీ వస్తుంది, మనకు వస్తుంది అంతే కదా. మీ క్యారెక్టర్ గురించి మాట్లాడితే, రవి అనే క్యారెక్టర్ సీరియల్లో చాలా అమాయకంగా, ఈ క్యూట్గా, ఇన్నోసెంట్గా, అంటే అమ్మాయిల రాకుమారుడు, కళల రాకుమారుడు అంటారు కదా. ఏదో మొన్న సినిమాలో విన్నాం, ఎక్కడ కత్తిబట్టి రౌద్రంతో యుద్ధం చేసే వాళ్ళకంటే అమ్మాయి బాధను అర్థం చేసుకుని కన్నీళ్ళు తుడిచే వ్యక్తే అమ్మాయిలు కోరుకుంటారు అని. మీ క్యారెక్టర్ అలాంటిదే కదా. మీకు చెప్పినప్పుడు కూడా ఫస్ట్ ఇంతే చెప్పారా, ఇన్నోసెంట్ క్యారెక్టరే ఉంటుంది? స్టార్ట్ నాకేం చెప్పలేదు, ఇలా బ్రదర్స్, ఇక్కడ థర్డ్ బ్రదర్, ఇక్కడ సెకండ్ లీడ్ అలా చెప్పారు అంతే. తర్వాత యాక్చువల్ తమిళ్ రీమేక్ ఇది, దాంట్లో చూసి ఫాలో అవుతారు, నేనే చూస్తూ ఉండేవాడిని. మీరు సీరియల్స్ చూస్తారా? చూడాలిగా, మనం చేసే సీరియల్ మనం చూడాలిగా. మీకు వచ్చిన తర్వాత చూసారు? ముందు నుంచి మా మదర్ చూస్తుంటది, అన్ని సీరియల్ చూస్తుంటది, దాంట్లో కూర్చొని మనం చూడాలిగా, తప్పదుగా మనం. ఆ టైంకి రిమోట్ లాగేసుకుంటే రోజు మార్నింగ్ లేస్తే నైట్ వరకు హాట్‌స్టార్, G5 మొత్తం కవర్ చేస్తారు మా మదర్. మనం చూడాలి, తప్పదు. శుభం అని ఒక సినిమా వచ్చింది ఈ మధ్య, చూసారా? అది కూడా వచ్చింది యాక్చువల్గా రీల్. 9 PM సేమ్, అది 9 PM ఆ మూవీలో, ఇది 9 PM ఇది కూడా పెట్టి రీల్స్ పెట్టారు. గుడి గంటలు, గుండె నిండా గుడి గంటలు బాగా పాపులర్ అవుతుంది కదా.
ఎలా అనిపిస్తుంది అంత? చాలా హ్యాపీ. చాలా హ్యాపీ. సింపుల్గా సింగిల్ వర్డ్లో చెప్తారా మీరు ఏదైనా? అంటే నార్మల్గా మాట్లాడడం తక్కువే మాట్లాడతారా? అంతే, ఎక్కువ మాట్లాడు. ఎందుకలా? ఇంట్రోవర్టా? లైట్గానా? అంబివర్ట్ అయి ఉంటారు నాకు తెలిసి. అంబివర్ట్ అంటే మనకి నచ్చిన వాళ్ళ దగ్గర బాగా ఎక్కువ మాట్లాడడం, కరెక్ట్. ఎవరో తెలియని వాళ్ళ దగ్గర కొంచెం తక్కువ మాట్లాడడం. అంతేనా? నవ్వడం. ఒక రెస్పెక్ట్ అనుకోండి అంతే. ఒక రెస్పెక్ట్. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందండి, మీ నోటి నుంచే విన్నాను నేను, ఎక్కడో విన్నాను మొత్తానికైతే. సో గుండె నిండా గుడి గంటలు, ఈ సీరియల్లో ఉండే క్యాస్ట్ గురించి మాట్లాడదాం ఒక 2 నిమిషాలు. బాలు గారు సీరియల్లో ఎలా అంటే ఫేవరెట్ క్యారెక్టర్. అసలు సీరియల్లో కథ లేకపోయినా సరే ఆయన కోసం చూడగలిగినంత ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు సీరియల్కి. బయట ఎలా ఉంటారు? బయట కూడా బాగుంటారు చూడడానికి. నాను బాగా కలిసి బాగుంటాడు, జోక్స్ చేస్తుంటాడు. సేమ్ ఆ క్యారెక్టర్లో కొంచెం బయట కూడా అలానే ఉంటాడు. మీతో ఎలా ఉంటారు? నాతో కూడా అలానే ఉంటాడు. ఓకే, అంటే జోవియల్గానే ఉంటారు బయట కూడా. ఇంకొక అతను కూడా ఉన్నారు కదా మీతో పాటు, మనోజ్ క్యారెక్టర్ తను. అతను అంటే ఇంకా ఎక్కువ ఎక్స్ట్రీమ్లో ఉంటాం ఇద్దరం. ఎక్స్ట్రీమ్లో ఉంటారు. మీరిద్దరు మంచి ఫ్రెండ్స్? మీ ఇద్దరం మంచి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంక తెలుగు ఇంకా ఒకే రూమ్, యాక్చువల్గా షూట్లో ఒకే రూమ్ ఉంటుంది మా ఇద్దరికి. నేను మనోజ్ ఒకే రూమ్, యశ్వంత్ ఒకే రూమ్లో ఉంటాం కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటాం. ఎక్కువ మీ గురించి అడగాలంటే అక్కడ అడగాలేము. వద్దా? ఎందుకు అక్కడ మరి ఎక్స్ట్రీమ్ ఉంటారు? ఎక్స్ట్రీమ్ ఉంటుంది. అబ్బో, ఏదన్నా ఓపెన్గా మాట్లాడుకుంటాం. ఓపెన్గా అంటే లైక్ అంటే అలా పిలుచుకుంటాం కదా, ఫ్రెండ్స్ ఎలా ఉంటాం మామూలుగా, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఎలా ఉంటాం అలా ఉంటాం. ఓకే, మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది? మీరు తిరుపతి నుంచి అని నాకు తెలుసు. సో మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది? చైల్డ్హుడ్ నేను స్కూల్ వెళ్ళాం, స్కూల్కి కూడా సరిగా వెళ్ళేవాడిని కాదు. అప్పుడప్పుడు బంకులు కొట్టి సైకిల్ ఎత్తుకుని అలా అలా తిరిగి అక్కడక్కడ ఉండేసి మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడిని. టాపరా మీరు అని అడగబడలేదు? టాపర్ అయితే ఎందుకు స్కూల్కి వెళ్ళకుండా ఉంటాం. బ్యాక్ బెంచరా? అంతే. గొడవ చేసే వాళ్ళు అప్పుడైనా స్కూల్లో, లేకపోతే అప్పుడు కూడా సైలెంట్గా? స్కూల్ తర్వాత ఉండేది. స్కూల్ తర్వాత అంటే 4 అయిపోయిన తర్వాత బయటకు వచ్చి గొడవ చేసేవాళ్ళు. కాలేజీలో కూడా అంతే. టాపర్ అయితే కాదు. చదువు అసలు ఫస్ట్ నుంచే ఇంట్రెస్ట్ లేదు. మీ మమ్మీ వాళ్ళు ఏమనేవాళ్ళు కదా? ఎందుకు కొట్టేవాళ్ళు బాగా, చాలా చేసేవాళ్ళు. స్కూల్కి వెళ్ళాలి అస్సలు కొట్టి. నేను ఒక చిన్నప్పుడైతే మా విలేజ్లో ఒక 5th క్లాస్ వరకు విలేజ్లో ఉన్నాం, నియర్ టు గాదంకి అని. అక్కడ అయితే అప్పుడు స్కూల్కి వెళ్ళదు, ఎంతమంది అక్కడ ఊర్లో ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ ఒకరు చెయ్యి అయితే కొరికేసాను నేను. అప్పుడు చెయ్యి కూడా కొరికేసా. అంత వైలెంట్ అప్పుడే మీరు? అంత వైలెంట్, స్కూల్కి వెళ్ళకూడదని. స్కూల్కి వెళ్ళకూడదు తీసుకెళ్తున్నారు స్కూల్కి పట్టుకొని లాక్కొని. సో వెళ్ళకూడదు, ఏదైనా చేసి తప్పించుకోవాలి. ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చిందండి? చాలా సార్లు. అక్కడ యాక్టింగ్ ఇప్పుడు చేస్తున్నట్టున్నారు. చాలా సార్లు చెప్పి కడుపు నొప్పి వస్తుందమ్మా నేను పోను స్కూల్కి. సో డ్రాప్ అవుట్ కదా, గెస్ట్ చేశాను చూసారా నేను. నిజంగా డ్రాప్ అవుటా? డిగ్రీ డిస్కంటిన్యూ. ఎందుకని? చదివేసి కొంచెం రావాల్సింది కదా. చదివినా మనం అక్కడేం జాబ్ ఏం చేయంగా, మనం చదివినానికి పెద్ద జాబ్స్ ఏం కూడా రావు. సరే మన జాబ్స్ వేరే వాళ్ళకి ఇద్దామని చెప్పి మనం ఇటు వచ్చాం. మన జాబ్ వేరే వాళ్ళకి ఇద్దామని ఒక క్లారిటీ, ఒక విజన్, ఒక పద్ధతి. మనం చదివేదానికి పెద్ద జాబులు ఏం రావు. ఇంక మనం సరే మనం ఇటు సైడ్ వచ్చాం, ఇంకా అంత చదువు కూడా ఎందుకు ఇటు సైడ్ వచ్చేసాం. మీ అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అప్పుడు? అంటే జాబ్ మా మదర్ హౌస్ వైఫే, మా నాన్న క్యాబ్ డ్రైవర్, ట్రావెల్స్ తిరుపతిలో. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇప్పుడు కూడా చేస్తున్నారు. మీరు ఇంకా ఇంత చేస్తున్నా కూడా స్టిల్ కంటిన్యూ చేస్తున్నారా? మీరు ఎప్పుడు వద్దు నాన్న ఇంకా చేయకండి నేను సంపాదిస్తున్నాను కదా? అది నార్మల్ వెళ్తూ ఎర్లీగా వచ్చేసా, పెద్ద రిస్క్ ఏమి ఉండదు. ఓన్ కార్ ఉంది కాబట్టి ఓన్ అప్పుడు ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళడం రావడం అలా ఉంటుంది. జస్ట్ అలా వెళ్ళేసి ఇంకా వాళ్ళ ఉంటది కదా, మనం చెప్పినా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. ఎప్పుడైనా చెప్పడానికి ట్రై చేశారా? లేదు, ఇంకా మనం ఇంకా స్టేజ్కి వెళ్ళాక చెప్పాలి. తర్వాత అప్పుడు స్కూల్కి వెళ్ళదు, ఎంతమంది అక్కడ ఊర్లో ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ ఒకరు చెయ్యి అయితే కొరికేసాను నేను. అప్పుడు చెయ్యి కూడా కొరికేసా. అమ్మ బాబోయ్, అంత వైలెంట్ అప్పుడే మీరు? అంత వైలెంట్, స్కూల్కి వెళ్ళకూడదని. స్కూల్కి వెళ్ళకూడదు తీసుకెళ్తున్నారు స్కూల్కి పట్టుకొని లాక్కొని. సో వెళ్ళకూడదు, ఏదైనా చేసి తప్పించుకోవాలి. ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చిందండి? చాలా సార్లు. అక్కడ యాక్టింగ్ ఇప్పుడు చేస్తున్నట్టున్నారు. చాలా సార్లు చెప్పి కడుపు నొప్పి వస్తుందమ్మా నేను పోను స్కూల్కి. సో డ్రాప్ అవుట్ కదా, గెస్ట్ చేశాను చూసారా నేను. నిజంగా డ్రాప్ అవుటా?
డిగ్రీ డిస్కంటిన్యూ అయ్యి. ఎందుకని? చదివేసి కొంచెం ఇటు రావాల్సింది కదా. చదివినా మనం అక్కడేం జాబ్ ఏం చేయంగా, మనం చదివిన దానికి పెద్ద జాబ్స్ ఏం కూడా రావు. సరే వేరే మన జాబ్స్ వేరే వాళ్ళకి ఇద్దామని చెప్పి మనం ఇటు వచ్చాం. మన జాబ్ వేరే వాళ్ళకి ఇద్దామని ఒక క్లారిటీ, ఒక విజన్, ఒక పద్ధతి. అంతేగా, మనం చదివే దానికి పెద్ద జాబులు ఏం రావు. ఇంక మనం సరే మనం ఇటు సైడ్ వచ్చాం, ఇంకా అంత చదువు కూడా ఎందుకు, ఇటు సైడ్ వచ్చేసాం. మీ అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అప్పుడు? అంటే జాబ్ మా మదర్ హౌస్ వైఫే, మా నాన్న క్యాబ్ డ్రైవర్ ట్రావెల్స్ తిరుపతిలో. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇప్పుడు కూడా చేస్తున్నారు. మీరు ఇంకా ఇంత చేస్తున్నా కూడా స్టిల్ కంటిన్యూ చేస్తున్నారా? మీరు ఎప్పుడు వద్దు నాన్న ఇంకా చేయకండి నేను సంపాదిస్తున్నాను కదా? అది నార్మల్ వెళ్తూ ఎర్లీగా వచ్చేసా, పెద్ద రిస్క్ ఏమి ఉండదు. ఓన్ కార్ ఉంది కాబట్టి ఓన్ అప్పుడు ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళడం రావడం అలా ఉంటుంది. జస్ట్ అలా వెళ్ళేసి ఇంకా వాళ్ళ ఉంటది కదా, మనం చెప్పినా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. ఎప్పుడైనా చెప్పడానికి ట్రై చేశారా? లేదు, ఇంకా మనం ఇంకా స్టేజ్కి వెళ్ళాక చెప్పాలి. అంతేనా? మనం ఇప్పుడు కూడా